వారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వచ్చిందే ప్రజాపాలన అనేటువంటి పేరు. ముఖ్యంగా 28 అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండ్ హిస్టారికల్ డే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ దేశానికి స్వతంత్రాన్ని, అదేవిధంగా మరి బ్రిటిష్ కాలంలో రకరకాల ఇబ్బందులు, బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని విడిపించడంలో క్రియాశీల పాత్ర పోషించి ఈ స్థాయి వరకు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, హిస్టారికల్ డెసిషన్స్ కూడా తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు పట్టం కట్టినందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ, మరి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రజాపాలనలోనే 6 గ్యారంటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హామీలు. మేము అధికారంలోకి వచ్చి మంత్రులుగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ డిసెంబర్ 9th రోజు ఒక విధానపరమైనటువంటి ప్రకటన సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 6 గ్యారంటీలలో మరి అత్యంత ఉపయోగకరమైనటువంటి, ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థిక ఇబ్బందులతో తమ స్వేచ్ఛగా బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక భారం ఉండకూడదని మొదటి గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పెట్టడం జరిగింది సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా. అదేవిధంగా తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చిన రోజు కూడా. అదే కాకుండా అందరికీ ఆరోగ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 lakhs వరకు కూడా ఇవ్వడానికి మరి అదొక గ్యారెంటీని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి, అంటే మేము 7th రోజు అధికారంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. 9th రోజు ఆ యొక్క కార్యక్రమాలను కూడా, గ్యారంటీస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచే 9th రోజు నుంచే పాపం అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు అమలు చేస్తారని 10 సంవత్సరాలు అధికారాన్ని అత్యంత దుర్వినియోగం చేస్తూ తమ కుటుంబ పాలనను కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలను పక్కకు పెట్టి, ప్రజల త్యాగాలను పక్కన పెట్టి, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కనీసం 3 రోజులు కూడా ఓపిక పట్టకుండా మరి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే మా మీడియా సోదరులు కూడా వాళ్ళ ప్రెస్ మీట్లలో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? తెలంగాణ యువతకు ఇస్తున్న ఉద్యోగాల వాగ్దానం ఏమైంది? నిరుద్యోగ వృత్తి కోసం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా పెట్టి అమలు చేయకుండా 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కొక్క అడుగు మేము ముందుకేస్తుంటే తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో దొరుకుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక, ఏ ప్రభుత్వమైనా కొత్తగా వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అప్పుడున్నటువంటి లోటు కానీ మిగులు కానీ మాట్లాడతారు. మేము శ్వేతపత్రం